ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ పరమ పవిత్రమైన ఆ త్రిత్వైక సర్వేశ్వరుడి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. గత ఆదివారము మనమందరం కూడా పెంతకోస్తు పండుగని, పవిత్రాత్మ రాకడని కొనియాడి ఉన్నాము. ఈ రోజున పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు పేరుకి ముగ్గురైనప్పటికీ స్వభావములో ఒక్కరే, దైవత్వములో ఒక్కరే, దేవుడు ఒక్కడే అని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ పరమ రహస్యాన్ని ప్రకటిస్తూ ఉంది. మనమందరము ఆలోచిస్తే అసలు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ చెప్తుంది. మరి మనం ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, మనము మనుష్యులము, దేవుళ్ళం కాదు. దేవుడు అంత ఈజీగా అర్థమవుతే దేవుడు ఎలా అవుతాడు? మానవుడు అవుతాడు. కానీ అందుకే ఇప్పటికీ కూడా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇది ఒక పరమ రహస్యముగానే ప్రకటిస్తూ ఉంది. దేన్ని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కానీ ఒక్కరే అని చెప్పడంలో కూడా పరమ రహస్యమే దాగి ఉంది. ఇంకనూ కూడా అంటే ఏ వ్యక్తి కూడా ఆ దేవాతి దేవుణ్ణి విడమరచి వివరించలేడు. ప్రియమైన బిడ్డ, అప్పుడే కదా ఆ దేవాతి దేవుడి యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యేది. దేవుడి యొక్క రహస్యాలు మనకంత ఈజీగా అర్థం అవ్వవండి, కానీ దేవుడి కృప చొప్పున అర్థమవుతాయి. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటే ఆ బిడ్డల ద్వారా దేవుడు తప్పక మాట్లాడతాడు. అయితే పరమ పవిత్రమైన త్రిత్వైక సర్వేశ్వరుడు యొక్క మహోత్సవము రోజున మనము గొప్ప వాక్య ధ్యానాంశములోకి ఈరోజు వెళ్ళబోతూ ఉన్నాము. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం ధ్యానిస్తే, పరమ పవిత్రమైన మోక్ష పదము నుండి, మహిమాన్వితమైన నీ సింహాసనము నుండి జ్ఞానమును నా యొద్దకు పంపుము, అది నాతో కలిసి పనిచేయును కాక, దాని సహాయమున నీకు ప్రియమగునది ఏదో నేను తెలుసుకుందునుగాక అని పరిశుద్ధమైన గ్రంథములో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సొలొమోను అతి గొప్ప జ్ఞానవంతుడు అని. సొలొమోను జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, పరమ పవిత్రమైన మోక్ష పదము నుండి. మోక్షంలో ఎవరుంటారు? దేవాది దేవుడి యొక్క దేవుడు, తన మహిమ ఉంటుంది. మహిమాన్వితమైన నీ సింహాసనము నుండి జ్ఞానమును నా యొద్దకు పంపము. జ్ఞానం ఎక్కడుందంట? మహిమాన్వితమైన దేవుడి సింహాసనము దగ్గర ఉందంట. ఆ జ్ఞానమును నా యొద్దకు పంపుము అని అడుగుతున్నాడు సొలొమోను. ఆస్తిపాస్తుల్ని, అంతస్తుల్ని, కారుని, బంగ్లాలని, లేదంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని అడగట్లేడండి సొలొమోను. పరలోకములో పరమ పవిత్రమైన మోక్ష పదములో ఉన్న జ్ఞానమును నా యొద్దకు పంపుము, అది నాతో కలిసి పనిచేయునుగాక, దాని సహాయమున దాని సహాయం అంటే జ్ఞానము సహాయమున నీకు ప్రియమగునది ఏదో, అంటే తండ్రి దేవుడికి ప్రియమగునది ఏదో నేను తెలుసుకొందునుగాక అని ప్రార్థిస్తున్నాడు గొప్ప జ్ఞాని. మరి మనం ఏం ప్రార్థిస్తున్నాము ఈ రోజున? కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, పండుగ త్రిత్వైక సర్వేశ్వరుడి యొక్క పండుగ జూన్ 15వ తారీఖున. కానీ ఈ రోజున పునీత అంతోని వారి పండుగ, అంటే 13వ తారీఖున జూన్ నెల. మనము పునీత అంతోని వారి ప్రార్థనలో చూసినాం. అదేంటంటే, మహాజ్ఞాని వగు పునీత అంతోని వార, మా ప్రార్థనలు, విన్నపాలను తండ్రి దేవుడికి తెలియజేయండి. మీరు ఇంటర్సీడ్ చేయండి, మీరు మధ్యవర్తిత్వంగా ఉండి ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన బాలయేసును ఎత్తుకున్న పునీత అంతోని వారా, మా కొరకు విన్నవించండి అయ్యా అని అడుగుతూ ఉన్నాము. పునీత అంతోని వారు కూడా మహాజ్ఞాని అని ప్రపంచమే ప్రకటిస్తూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయితే జ్ఞాని ఏమని ప్రార్థించాలంటే, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే కన్ఫ్యూజన్లో మగ్గిపోమని కాదు జ్ఞాని ప్రయాస. ఆ దేవాది దేవుణ్ణి అతి అమూల్యమైనది అడగమని దేవుడి యొక్క
చిత్తము, అవి ఇష్టము. అదేంటంటే జ్ఞానాన్ని అడగండి అంటున్నాడు దేవుడు. సొలొమోను కూడా జ్ఞానాన్ని అడుగుతున్నాడు. పవిత్రమైన పునీత అంతోని వారు కూడా జ్ఞానాన్నే అడిగాడు. మనమును కూడా జ్ఞానాన్ని అడగాలి అని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇదిగో మీరు సతమతం అవుతూ కన్ఫ్యూజన్ లైఫ్లో ఉండకండి అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానము మనము పొందుకుంటే ఆ దేవాది దేవుణ్ణి మనం పొందుకున్నట్లే. యేసయ్యకున్న ఇంకో పేరేంటి? జ్ఞాని. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు వారి యొక్క పాద సన్నిధి నుంచి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పరమ పవిత్రమైన పునీత అంతోని వారిని మనము పవిత్రమైన పునీతుడు, పరిశుద్ధుడు అంటాం. లేదంటే ఎంతో మంది పునీతుల్ని పరిశుద్ధులు, పవిత్రులు అని అంటూ ఉంటుంది మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ. కానీ ఇక్కడ దేవుడికున్న పిలుపు ఏంటంటే, దేవుడికున్న పేరేంటంటే పరమ పవిత్రమైన అని అర్థం. పరమ అంటే అన్నిటికీ మించి, పవిత్రతకి మించి, బియాండ్ అవర్ థాట్స్, మానవుని అవగాహనకి మించి ఉన్న పరిశుద్ధత, పవిత్రత అర్థము కావాలి అంటే కష్టమే. పవిత్రత గురించే మనకు అర్థం కావట్లేదు, పరమ పవిత్రమైన దేవుడి గురించే మనకు అర్థం కావట్లేదు, జ్ఞానం గురించే మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధమైన గ్రంథము ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు అసలు ఏముందో కూడా ఇప్పటివరకు మనం చదవలేదు, తెలుసుకోలేదు. మనకి బుద్ధే లేదు, మనకి జ్ఞానమే లేదు. అలాంటిది మనమేం అడుగుతున్నామంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అయితే నిరూపించు అని. ఇది అజ్ఞానమా విజ్ఞానమా? ప్రియమైన బిడ్డ, ఇది అజ్ఞానం. కాబట్టి దేవుడు అంటున్నాడు, అనవసరమైన పక్కకు పెట్టి అవసరమైనది అడుగు అని. అనవసరమైన విషయాలను పట్టుకొని డిబేట్ చేయకుండా, కొట్లాటకు వెళ్లకుండా, ఇదిగో డిస్కషన్స్, అనవసరమైన ఆలోచనలు మీరు అటు ఇటుగా కొట్టుమిట్టాడకుండా నిజమైన సత్యమైన బోధనలు తెలుసుకోవడానికి ప్రయాసపడండి, వాక్యము చదవండి అని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చదివాం, అవునా? నీకు ప్రియమగునది ఏదో నేను తెలుసుకుందును గాక. దేని సహాయమున సొలొమోను గారు తెలుసుకుంటున్నారంట? జ్ఞానము సహాయమున. దేవుడి జ్ఞానం మనకు కావాలి. 11వ వచనం, అది అన్నిటినీ ఎరుగును. ఎందుకు జ్ఞానం కావాలి? అది అన్నిటినీ ఎరిగి ఉంది కాబట్టి అన్నిటినీ అర్థము చేసుకొనును. మనం అర్థం చేసుకోలేం, దేవుడి జ్ఞానం అర్థం చేసుకుంటుంది. అది నేను చేయు పనులన్నిటిలో తెలివితో నాకు మార్గము చూపును. మార్గం ఎవరు? ఇక్కడ తెలివితో మార్గాన్ని చూపించాలంటే మార్గం ఎవరు? యేసయ్య అయి ఉన్నాడు. నేనే మార్గము. యేసుప్రభువు వారి దేవుడు చెప్తూ ఉన్నాడు, దాని మహిమ నన్ను కాపాడును. ఆమేన్, హల్లెలూయా. మహిమ అంటే ఏంటండి? ఆ దేవాతి దేవుడి యొక్క, తండ్రి దేవుడి యొక్క సింహాసనం ఆసీనుడైన యేసు ప్రభువు వారు మహిమై ఉన్నాడు. ఎక్కడుంది ఆ వాక్యము అనంటే, ఇదిగో చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 14వ వచనంలో మనం చూసినామండి. వాక్యం ఏంటంటే, ఇదిగో మొట్టమొదటి వచనం ఏం చూసాం? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఏ మహిమ అంట? తండ్రి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఈ మహిమ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను జ్ఞాన గ్రంథంలో. ఇదిగో దాని మహిమ నన్ను కాపాడును అని సొలొమోను జ్ఞాని రాజు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాజు రాజే, కానీ యేసుప్రభువు రాజులకు రాజు. ఈ రాజు ప్రభువే. ఇదిగో ఈ యొక్క ప్రభుకి, ప్రభులకి ప్రభు మన యేసుప్రభువు వారు. అంటే అక్కడ ఉన్న ప్రజలకి ప్రభు అని, మనకి కాదు. అంటే ఏంటి అని అర్థం అంటే దేవుడై ఉన్నాడు. ఎవరైతే, ఏ మనుష్యుడైతే మనుష్య రూపంలో వచ్చి ప్రజల్ని కాపాడుతాడో, దేవుడి ఆత్మను నింపుకొని, ఆ వ్యక్తిని ఏమంటాము అంటే మనిషి అనమండి, మానవుడు అనమండి, దేవుడు అని అంటాము. అందుకే ప్రభువు అని సంబోధిస్తూ ఉన్నాము, అంతేగాని దేవుడని కాదు అర్థం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మహిమ ఎంత గొప్పదంటే ఆ దేవాది దేవుడి యొక్క, తండ్రి దేవుడి యొక్క కుడి పార్శ్వమున యేసుప్రభువు వారు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం చూసినాము హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తివంతమైన ప్రతి రూపముగా ఉన్నాడు. చూడండి, ఆ కుమారుడు దేవుడి తేజస్సు అంట, మహిమ కలిగిన తేజస్సు.
మూర్తిమంతమైన ప్రతిరూపము. ప్రతిరూపం అంటే ఆ దేవాది దేవుడికి రూపము లేదు, ఇదిగో ఆత్మయ్య ఉన్నాడు అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినాము. ఇదిగో పేతురు ఈ విషయాన్ని నీకు తెలియజేసింది, పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు అని యేసుప్రభువు వారు అన్నారు. అంటే రక్త మాంసములు ఉంటేనే కదా శరీరము, రక్త మాంసములు లేవు అంటే ఆత్మయ్య ఉన్నాడు తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుడి యొక్క ఆత్మకి, ఆ మహిమకి, ఆ తేజస్సుకి ఒక రూపం ఉంది. ఆ రూపం ఎవరు అంటే అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడి యొక్క మూర్తిమంతమైన ప్రతిరూపం ఎవరంటే యేసుప్రభువు వారు, ఈ యొక్క మహిమ. అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినాము, యేసుప్రభువు వారు కనబడని ఆ దేవుడి యొక్క ప్రత్యక్ష రూపము అని. చూడండి, ఇంత క్లియర్గా, ఇంత కళాఖండిగా వాక్యము చాలా మనకి వ్యక్తపరుస్తూ ఉంది, చాలా గొప్పగా తెలియచేస్తూ ఉంది. ఇంతకన్నా గొప్ప అద్భుతం ఇంకేం కావాలి మనకి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. మొన్న గత వారమే మనం పరిశుద్ధాత్మ పండుగను కొనియాడి ఉన్నాము, పెంతకోస్తు పండుగని, పవిత్రాత్మ రాకడని. అయితే ఆ దేవాతి దేవుడు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో గొప్ప వచనాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి, మీరు నన్ను ప్రేమించినచో, అంటే యేసుప్రభువు వారిని ప్రేమించినచో నా ఆజ్ఞను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఇక్కడ ముగ్గురు చూస్తున్నాం మనం. నేను తండ్రిని ప్రార్థిస్తాను అని యేసయ్య అంటున్నాడు. యేసుప్రభువు మళ్ళొక మాట అంటున్నాడు, నేను తండ్రిని ప్రార్థించినప్పుడు మీతో ఎల్లప్పుడూ ఉండుటకును ఆదరణకర్తను, అంటే మూడో వ్యక్తిని పరిశుద్ధాత్మదేవుని మీకు పంపిస్తాడు. ఎవరు పంపిస్తారంటే తండ్రి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక దగ్గర మర్మమై దాగి ఉన్నారు, గుప్తమై ఉన్నారు. అది ఎక్కడ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసుప్రభువు వారు అంటున్నారు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని. చూడండి, ఆ దేవుడు పరిశుద్ధమైన మన తండ్రి, పరలోక నాథుడు, మన యెహోవా తండ్రి, అదేవిధంగా యేసుప్రభువు వారు కూడా ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే ఒక్కటే అండి, ఇంకా ఒక్కరే. అదేవిధంగా ఇక్కడ తండ్రి దేవుడు, అదేవిధంగా యేసుప్రభువు వారు ఏకమై ఉన్నారు, ఒక్కరే అని చెప్తూ ఉంది వాక్యము. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వీరిలో లీనమై ఉన్నారు. ఎందుకు? పాత నిబంధన మొత్తము యెహోవా ఆత్మ, యావే ఆత్మ, దేవుడి ఆత్మ అని ప్రకటిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మన కన్న తెలియని కథోలిక శ్రీ సభ కొత్త నిబంధనకి రాగానే యేసు ఆత్మ అని ప్రబోధిస్తూ ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము 16వ వచనములో, ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. మరొక ఆదరణకర్త అనేసరికి మనం అనుకుంటున్నాము మరొక అంటే వేరే వ్యక్తి అనేసి. ఇది మాటకి మాత్రమే వేరే వ్యక్తి అండి, కానీ హిబ్రూ గ్రీక్ లాంగ్వేజ్లో అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. గ్రీక్ వర్డ్లో ఆదరణకర్త, మరొక ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే ఒకే స్వభావం కలిగిన వ్యక్తి అనే అర్థము. అంటే యేసుప్రభువు వారు అంటే యెహోవా తండ్రి అని అర్థం అండి, ఒకే స్వభావం కలిగిన వ్యక్తి అని అర్థము. పరిశుద్ధాత్మ దేవుడు పావురం అని కాదు, లేదంటే నీరు అని కాదు, లేదంటే యొక్క నూనె అని కాదు, లేదంటే అగ్ని స్తంభం అని కాదు, లేదంటే మేఘ స్తంభం అని కాదు, లేదంటే హస్తం అని కాదు. ఎన్నో రూపాలు పరిశుద్ధాత్మ దేవుడికి. అంతేకాని పావురమే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఒక పర్సన్, ఒక వ్యక్తి అన్నమాట. కానీ తత్వము ఒకటే, స్వభావము ఒక్కటే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే. అందుకే ఆ దేవాతి దేవుడు మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనము, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే తండ్రి నా యందున్నాడు, నేను తండ్రి యందున్నాను, మీరు కూడా నా యందు ఉంటారు. అంటే మనమందరం కూడా ఐక్యమైపోతున్నాము. అందుకే మన కన్నతలియని కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే మనము ఒకే పేరుతో, అంటే పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం పొందుకొని కథోలిక శ్రీ సభలోకి వచ్చిన తర్వాత, ఇదిగో జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత
దాని తర్వాత కొన్ని సాక్రమెంట్ అంటే దివ్య సంస్కరణ ద్వారా 7 దివ్య సంస్కరణ ద్వారా పరిపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి, సంపూర్ణమైన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఉండడానికి, మనం ఆ దేవాతి దేవుడు ఐక్యం అవ్వడానికి ఎల్లవేళలా మనం 7 సాక్రమెంట్స్ దివ్య సంస్కరణకి లోబడి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనం ఐక్యమై జీవించగలుగుతాము అని బోధిస్తూ ఉంది మన కథోలిక శ్రీ సభ. ఇది మనం చేయగలిగితే, ప్రతి క్షణం కూడా పరిశుద్ధాత్మను మనం జీవించగలిగితే, అప్పుడు మనం కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో పరిపూర్ణమైన సంఘములో, సంపూర్ణమైన సంఘములో మనము జీవించగలుగుతాము అని ప్రకటిస్తూ ఉంది. అయితే 21వ వచనం చూడండి. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారిని తెలియపరచుకోవాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు కదా. అంటే ఇక్కడ అర్థము, మర్మము, పరమ రహస్యాన్ని నేను ప్రకటిస్తాను, నీకు తెలియపరుస్తాను అని ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలియపరచాలి? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటే మనం అడగాలి. పరమ సత్యాన్ని బోధించయ్యా, రహస్యాలను ప్రకటించయ్యా అని మనం అడగాలి. ఎక్కడుంది వాక్యము? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో నీవు నన్ను పిలుతువేని, ఈ లోకానికి తెలియని మహాసత్యములను, మహత్కార్యములను, అద్భుతమైన విషయముల గురించి నేను నీకు తెలియజేస్తాను ప్రియమైన బిడ్డ అని ఆ దేవాతి దేవుడు మనతో పలికి ఉన్నాడు. కాబట్టి అడిగితే పొందుకుంటావు అని అర్థం. నీవు నన్ను పిలిస్తే నేను నీకు జవాబిస్తాను. ఎంత గొప్ప జవాబు అంటే, ఈ ప్రపంచానికి అర్థం కాని వాక్య వివరణ పరిశుద్ధాత్మ దేవుడి ప్రభావము ద్వారా మనం అర్థం చేసుకుంటాము అని అర్థం అండి. కాబట్టి ఇంకొన్ని వర్షాలు మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, నా నామమున అంటే యేసు నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఆమేన్, హల్లెలూయా. మనకి తలపునకు తేవాలి. యేసుప్రభువారు ఉన్నప్పుడే ఎన్నో పరమ సత్యాలను, రహస్యాలను శిష్యులకు చెప్పాడు, కానీ వారికి గుర్తులేవు. ఎందుకంటే అంత జ్ఞానం అప్పుడు వారికి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు ఇంకా అప్పుడు పొందుకోలేదు. కాబట్టి పెంతకోస్తు పండుగ దాటిన తర్వాత, పవిత్రాత్మ రాకడ అయిపోయిన తర్వాత పేతురు ఇదిగో ప్రసంగిస్తూ ఉన్నాడు. అనేక మంది జనాలు వింటూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడి యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి, దేవుడి అధికారానికి మనం లోబడాలి. ఏ అధికారం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-18 వచనాలు. ఇదిగో పేతురు, ఇదిగో నీవు కేఫా అనబడతావు. అయితే ఈ రాతి పైన నేను నా సంఘాన్ని నిర్మిస్తాను, క్రీస్తు సంఘాన్ని. దీన్ని నరక శక్తులు జయింపజాలవు అని. అయితే ఇదిగో పేతురు, ఈ లోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుందని, దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని ఆ దేవాతి దేవుడు యేసుప్రభువు వారి పేతురికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో కథోలిక శ్రీ సభ యొక్క తాళపు చెవులను పేతురికి ఇచ్చినాడు అధికారాన్ని. అంటే పోపుగా నిలబెట్టి ఉన్నాడు అని అర్థము. మనమందరం కూడా ఎందుకు మనకి పరమ సత్యాలు, పరమ రహస్యాలు అర్థం కావట్లేవు, ఎందుకు కొంతమందికి అర్థం అవుతున్నాయి కథోలిక శ్రీ సభలో అంటే, దేవుడి మాటకు లోబడి, కట్టుబడి, యాజకుల అధికారానికి లోబడి, పోపు యొక్క అధికారానికి లోబడి మనం జీవిస్తున్నాము, విధేయత కలిగి జీవిస్తున్నాము. కాబట్టి విధేయతకు మించిన వివేకం ఇక ఏమీ కూడా లేదు ఈ ప్రపంచంలో. విధేయత చూపిస్తే ఆటోమేటిక్గా ఆ దేవాతి దేవుడు ముగ్ధుడైపోయి మనకి అన్ని విషయాలు ప్రకటిస్తాడండి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుభూతి ద్వారా. కాబట్టి దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకున్నాము ఇప్పటి వరకు కూడా. కానీ ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, కొన్ని విషయాలలో శిష్యులు వచ్చి ఇలా అంటూ ఉన్నారు, అయ్యా ఇప్పుడు నీవు పునరుత్థానుడైన యేసుప్రభువు వారిని చూసి అంటూ ఉన్నారు శిష్యులు, ఇప్పుడు మీరు మాకు రాజ్యాన్ని పునరుద్ధరించదరా అని అడగగానే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 6-7 వర్షాలు మనం చూస్తూ ఉన్నాము. అనగానే యేసుప్రభువు వారు అంటున్నారు, కాలములు సమయములు ఎంచుట మీ వంతు కాదు, అది తండ్రి దేవుడి యొక్క పని. మీకెందుకు ఆ పని? మీకెందుకు ఆ శ్రమ? మీకెందుకు ఆ ఆలోచన? ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించండి. ఏ విషయాలందు అవగాహన కలిగి జీవించాలో ఆ విషయాలందు అవగాహన కలిగి జీవించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరా ఒక్కరా అనే విషయాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం లేకుండా, అర్థం కాకుండా ఉండడం కంటే
దేవుడిచ్చిన ఆజ్ఞలు 2 ఆజ్ఞలు, ఇవి పాటించండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటున్నారు, మీరు నా ఆజ్ఞను పాటించినచో నేను తండ్రిని ప్రార్థించును, ఆ తండ్రి మీకు మరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు అని. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క తెలివి, మన యొక్క జ్ఞానము ఇసుకమంతది. ఆ దేవాతి దేవుడి యొక్క జ్ఞానము అతి అద్భుతమైనది. మనకి ఈ విషయాలు అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉదాహరణ అదేంటంటే అండి, ఇప్పుడు మానవులుగా మనం ఉన్నాం. మనకి కుక్కల గురించి తెలుసు, నక్కల గురించి తెలుసు, లేదంటే తోడేళ్ల గురించి తెలుసు, లేదంటే పిల్లుల గురించి తెలుసు, అదేవిధంగా ఎలుకల గురించి తెలుసు, మన జీవిత యానంలో పక్షుల గురించి తెలుసు. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, సూక్ష్మజీవులు కానించి పెద్ద జీవుల వరకు, ఏనుగు వరకు కూడా, ఒంటెలైన ఇంకేమైనా జంతువులు అన్ని ప్రతిది కూడా, వృక్షాల గురించి తెలుసు, అన్నిటి గురించి మనకు తెలుసు. కానీ అన్నిటి మీద అవగాహన ఉండదు. అవునా అండి? దాని పేరేంటో మనకు తెలుస్తుంది కానీ దాని యొక్క పుట్టువోత్వరములు, అంటే ఎక్కడి నుంచి పుట్టింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఏ సంవత్సరం నుంచి ఉంది అనే విషయాలు మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు ఉందండి. తాబేలు ఎలా పుట్టింది ఏంటి ఇవన్నీ మనకు తెలియదు. దేవుడు పుట్టించాడు, ఆది కాలంలో మనం చూసాము. దానికి పేరు కూడా ఇదిగో మన ఆదామే పెట్టాడంట పేరు. దేవుడు తీసుకొచ్చి ఆదాంతో చెప్తున్నాడు, వీటికి పేర్లు పెట్టు అని. అంటే అన్నిటి మీద, ఈ ప్రపంచం మీద, ప్రతి ప్రాణి మీద అధికారాన్ని ఆ దేవాతి దేవుడు మానవుడికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన కిందున్న వాటి గురించి ఆలోచించాలి, అంతేగాని పైనున్న దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, నేను దేవుడు అంతటి వాణ్ణి అవ్వాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది మానవ బుద్ధి, ఇది మనిషి ఆలోచన. మానవుడు చాలా చిన్నవాడు దేవుడి ముందు. అయినప్పటికీ ఆ దేవాది దేవుడు ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని, ఈ మానవుణ్ణి, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. కానీ ఇప్పుడు ఆ దేవాతి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ పిచ్చివాళ్ళు అయిపోతూ ఉన్నారు చాలా మంది బిడ్డలు. ఎందుకంటే నా జ్ఞానము చాలా చాలా అతి సూక్ష్మమైనది. సముద్రంలో ఇసుక రేణువు ఏ విధంగా ఉంటుందో అందులో 0.000% వంటిది. అలాంటిది సముద్రాన్ని చేసిన దేవుణ్ణి, సృష్టిని చేసిన దేవుణ్ణి, ఈ యొక్క ముల్లోకాలకి అధిపతి అయిన ఆ దేవాతి దేవుణ్ణి, త్రికాల స్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఈ సృష్టిలో ఉన్న వాటి గురించి అర్థం చేసుకోవడానికే సైంటిస్టులు మొత్తం కింద మీద పడుతూ ఉన్నారు అర్థం కాక. ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సృష్టించబడి. కానీ ఆ దేవాతి దేవుని ఎలా అర్థం చేసుకుంటావు? మరి చేసుకోలేవు కదా, అది అసాధ్యం కదా. ఈ లోకంలో అన్ని పనులు దేవుడికి సాధ్యమే. ఆ దేవాతి దేవుని అర్థం చేసుకోవడం కూడా దేవుడి ఇష్టమైతే సాధ్యమే నీకు నాకు. కానీ దేవుడికి ఇష్టం లేకుండా నువ్వేమీ చేయలేవు, దేవుడి చిత్తము లేకుండా నేను ఏమీ చేయలేవు. కాబట్టి కొంతమంది వ్యక్తుల ద్వారా మాత్రమే దేవుడు జ్ఞానం ఇచ్చి మాట్లాడిపింపజేసుకుంటాడు. అంతేకాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురేనా అనే ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇదిగో పరిచయం చేస్తే తప్ప, ప్రకటిస్తే తప్ప అర్థం కాదు ప్రియమైన బిడ్డ. అందుకే మన కన్నతనైన కథోలిక శ్రీ సభ ఏమంటుందంటే, ముగ్గురు వేరు అయినప్పటికీ ఒకే స్వభావము కలిగిన వ్యక్తి, మనస్తత్వం కలిగిన వారు అని ప్రకటిస్తూ ఉంది. అయితే ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఈ ప్రపంచాన్ని మొత్తము సృష్టించిన మన దేవుడు, ఈ సృష్టిని అంతటిని చేసిన మన దేవుణ్ణి, ఆ సృష్టికర్తను అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తే అవ్వదు. సృష్టి మనకు అర్థం కావట్లేదు, సృష్టిని చేసిన దేవుడు ఎలా అర్థమవుతాడండి? తప్పది. దేవుని అందుకోవాలని చూడకు, దేవుని ప్రేమించాలని, దేవుని ఆరాధించాలని అని ఆలోచించు. లూసిఫర్ లాగా దేవుడంతటి వాడిని నేను అవ్వాలని ఆలోచించకు. ఆదాము ఏవలాగా ఆ పండుని తిని దేవుడికి అవిధేయతను చూపించి ఇదిగో నేను దేవుడంతటి వాడిని అవ్వాలి అని ఆలోచించకు. అనగారిపోతాము, అదృశ్యమైపోతాము. కాబట్టి మనం ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకే ఆలోచించాలి. అయితే ఆ దేవాది దేవుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు 9 నెలలు ఎలా రూపొందింపబడ్డామో మనకి తెలియదు, మనం చూడలేదు. ఈవెన్ డాక్టర్స్కి కూడా బిడ్డ పుట్టేంత వరకు హార్ట్లో గుండెలో హోలుంది అనే విషయం తెలీదు. పుట్టిన తర్వాత చెప్తారు, అయ్యో నీ కుమారుడికి, నీ కుమార్తెకి, పసికందుకి మరి గుండెలో రంధ్రం ఉందని చెప్తారు. మొదటి నెలలో చెప్పరు, గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు చెప్పరు. 2వ నెలలో కనబడదు, 3వ నెలలో కనబడదు, 4వ నెలలో కనబడదు. 5-6 నెలలు దాటిన తర్వాతే వారికి అర్థమవుతుందంట డాక్టర్స్కి కూడా. వైద్యులకే కొన్ని విషయాలు అర్థం కావట్లేదే.
పరమ వైద్యుడైన ఆ తండ్రి దేవుడి గురించి అర్థం చేసుకోవాలంటే అది సీదా సాధారణమైన పని అనుకుంటున్నారా? ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. మన ఆలోచనకి అతీతమైనది దేవుని శక్తి. అర్థం అవ్వదు. కాబట్టి ఎంతో కొంత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల. ఈ యొక్క అశాశ్వతమైన జీవితం కోసం ప్రయాస పడకుండా శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడుతూ జీవిస్తే పరలోక రాజ్యముడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు ఈ కళ్ళు కాదు, ఆధ్యాత్మికమైన కళ్ళతో మనం చూస్తాము. ఈ దేహముతో కాదు, మహిమ కలిగిన దేహముతో, శరీరముతో మనం దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్తాము. కాబట్టి అప్పుడు చూస్తాము. ఆమేన్ హల్లెలూయా. చూద్దుము గాక. ఆమేన్ హల్లెలూయా. పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే పరమ పవిత్రమైన ఆ దేవుడి మోక్ష పదం నుండి వచ్చిన జ్ఞానమును, మహిమను, ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువు వారి యొక్క ప్రేమను మనం అనుభవించగలిగితే ఆ దేవాతి దేవుడు మురిసిపోతాడు. అంతేకాని దేవుడు ఉన్నాడా, లేడా, కాలాలు ఎందుకు ఇలా ఉన్నాయి, సమయాలు ఎందుకు ఇలా ఉన్నాయి, అసలు ఉన్నాడా, ఈ ఆలోచన పిచ్చి వారిని చేస్తుంది మనల్ని. పరిశుద్ధాత్మ దేవుని, తండ్రి దేవుని మనం ప్రశ్నిస్తే పిచ్చి వాళ్ళం అవుతాం. ఆ దేవుణ్ణి ప్రేమిస్తే ప్రశ్నించకుండా ఇదిగో ఆ దేవాతి దేవుణ్ణి ఇదిగో ఆశ్రయిస్తే ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధిని పొందుకోగలిగితే ఆనందం మన సొంతం. ఆమేన్ హల్లెలూయా. అందుకే అండి చివరిగా కొన్ని అంశాలు మనం ఇక్కడ ధ్యానించుకుంటే, ఒకటి ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసాము. అక్కడ ఏంటి అనంటే, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. ఆదిలో దేవుడు అనుంది ఇక్కడ. దేవుడు, అవునా? ఎస్, దేవుడు యావే ప్రభు. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచుండెను. ఇప్పటి వరకు మనం ఎవరిని చూసామంటే, మొదటిది దేవుడు అని, రెండవది దేవుడి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చూసాం. ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసాం. మూడవది ఎవరంటే యేసుప్రభువు వారు ఎక్కడున్నారంటే 3వ వచనం, అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను, వెంటనే వెలుగు పుట్టెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. కానీ మరి ఇక్కడ యేసుప్రభువు వారు ఎక్కడున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అంటే ఆదిలో ఎవరున్నారంట? యేసుప్రభువు వారు ఉన్నారు. ఎప్పటి నుండి ఉన్నారంట? చూడండి ఇక్కడ వాక్యం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివి ఉన్నాము. 2-3 వర్షాలు చూడండి. ఆయన ఆది నుండి దేవుడి యొద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. యేసుప్రభువు వారు లేకుండా ఏది కూడా చేయబడలేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు దేవుడి మహిమై ఉన్నాడు. ఆ మహిమ ప్రభావితమే ఇదిగో ఈ ప్రపంచం. పరిశుద్ధాత్మ క్రియనే ఈ యొక్క ప్రపంచం సృష్టింపబడింది అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే రీతిగా ఉన్నప్పుడే అక్కడ ప్రపంచమైనా, ఒక పరిచర్య అయినా, ఒక క్రియ అయినా, ఇంకా ఏ పని అయినా సంపూర్ణమనర్చబడుతూ ఉంది. అందుకే సంపూర్ణమైన జ్ఞానస్నానం అంటే ఏంటంటే, కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే, ఇదిగో యేసుప్రభువు వారు అన్నారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మీరు భూ దిగంతమంతా తిరుగుతూ నాకు సాక్షులై జీవిస్తూ పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని. అందుకే కన్నతల్లి అని కథోలిక శ్రీ సభలో జ్ఞానస్నానం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున మాత్రమే ఇస్తాము, కేవలం ఒక్కరి పేరు మీద ఇవ్వము. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, యేసుప్రభువు ముగ్గురు ఏకరీతిగా ఆదికాండం నుంచి ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, దేవుడు అంటున్నాడు. మానవుడు మమ్ము పోలి మావలే ఉండవలేను. మమ్ము పోలి, నన్ను పోలి అనట్లేడు దేవుడు. మమ్ము పోలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు ఇక్కడ అనే యొక్క విషయం మనం అర్థం చేసుకోవాలి అని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అని అనెను. అయ్యా నువ్వు ఎవరు అని అంటుంటే మోషే మండే పొద దగ్గర ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను. అయితే నీవు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి రాజుతో, ప్రజలతో ఏమని చెప్తావంటే నేనే అని చెప్పు అంటున్నాడు. నేనే, ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను అని చెప్పు అని అంటున్నాడు ఆ దేవాతి దేవుడు. ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని మనం విని ఉన్నాము.
అంటే నేనే నేనే అయా హూ అయా. యేసు ప్రభుల వారికి ఉన్న ఇంకొక పేరేంటి? యేసు రక్షకుడు. అవునా? ఎస్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 26-27 అనుకుంటానండి. అక్కడ ఏముంది వాక్యం అంటే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, నేను ఉన్నవాడను అని ఆది కాండంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, అతని పేరేంటంటే యేసు రక్షకుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 26 మనం చూస్తున్నాము. అదేవిధంగా యెషయా గ్రంథములో వాక్యాలు చదువుతారు చూడండి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 4వ నేను ఆల్ఫాను ఒమేగాను, కడపటివాడను మొదటివాడను, ఆదిను అంతమై ఉన్నాను అని యెహోవా తండ్రి చెప్తున్నాడు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ అదేవిధంగా దర్శన గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యం ఇలా సెలవిస్తుంది. యేసు అంటున్నారు, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు యేసు వారు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము. అదేవిధంగా కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ అంటే ఒక్కరు ఇద్దరు కాదండి, ప్రపంచం మొత్తం, ఈ లోకానికి మొత్తం దేవుడు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈ లోకం మొత్తము కూడా యేసు ప్రభుల వారు నిర్మించిన కట్టిన కథోలిక శ్రీసభ ఒకే సంఘమైన ఈ యొక్క శ్రీసభలో మనం ఉండి అందరం యేసు ప్రభుల వారి యొక్క శరీర భాగస్థులుగా జీవించాలి, ఐక్యమై ఏకమై జీవించాలి అనే దేవుడి యొక్క ప్రయాస ప్రయత్నం, దేవుడి చిత్తం, అవి ఇష్టం. ఈ ఇష్టాన్ని నువ్వు కాదని కాలదన్నుకొని వర్గములాగా చీలిపోతే ఆ దేవాది దేవుడు క్షమించడు. అందుకే కొంతమంది పునీతులు మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, కొంతమంది దర్శనాల ద్వారా, మార్టిన్ లూథర్ గారు పరలోక రాజ్యంలో లేరు, నరకలోకంలో ఉన్నారు అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కొన్ని ఆధారాలను చూపిస్తూ ఉంది. చారిత్రక విషయాలలో చరిత్రలోకి మనం వెళ్తే తెలుస్తుంది. 1900 అనుకుంటానండి, ఒక పునీతురాలి ద్వారా దేవుడు మాట్లాడాడు. దాన్నే మరలా ఒకసారి ఎంఫసైజ్ చేస్తూ పునీత జాన్ పాల్ II గారు కూడా అవును అని, పునీత ప్యాడ్రే పియో గారు కూడా, మార్టిన్ లూథర్ గారు అంటే ఎవరైతే కథోలిక శ్రీ సభ నుండి వేరుపడి వర్గముగా చీలిపోయి అనేక వర్గాలను చేశారో వారు పరలోక రాజ్యంలో లేరు, నరకలోకంలో ఉన్నారు అని ప్రకటిస్తూ ఉంది. చరిత్ర విషయాలు మీరు చూడండి ఒకసారి, వెనక్కి వెళ్ళి ఆ యొక్క గూగుల్లోకి వెళ్ళి. కాబట్టి దయచేసి మనము కథోలిక శ్రీ సభలోనే ఉండాలి. ఇది దేవుడి యొక్క సంఘము. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఇవ్వడం అంటే ఏమనుకుంటున్నాం మనం? దేవుడి త్రిత్వైకత్వంలో మనం ఐక్యం అవుతున్నాము. దేవుడి మహిమలో మనం పారి భాగస్తులుగా ఉండాలి అంటే దేవుడి ప్రణాళికలో, దేవుడి చిత్తంలో, దేవుడి ఇచ్చిన కథోలిక శ్రీ సభలో మనం పారి భాగస్తులుగా ఉండాలి కదా. మొదటిగా ఈ లోక జీవితమే మనకి పరలోక రాజ్యంలోకి మార్గం అవుతుంది. యేసు వారి యొక్క జీవితాన్ని మనం మార్గముగా, సత్యముగా, జీవముగా మనం అనుసరించాలి అని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నప్పుడు మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? చేయాలి ప్రియమైన బిడ్డ. ఇదిగో నా మాటలు వినటమే కాదు, విన్న వాటిని ఆచరించిన వాడే పరలోక రాజ్యానికి చేరుకుంటాడు అని ఆ దేవాతి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా పునీతుడైన మహాజ్ఞాని అయిన పునీత అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం ఆ దేవాతి దేవుణ్ణి చేరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే పునీతులు పరిశుద్ధులు కాబట్టి. పునీతుల జీవితాల చరిత్రలు చూస్తేనే భయపడిపోతావు నువ్వు నేను. వారిలాగా జీవించాలంటే అతి కష్టమైన పని. మరి పునీతుల గురించి నెగిటివ్ మాట్లాడడానికి మనకెంత ధైర్యం? ఇప్పుడు దేవుడి వరకు వెళ్ళకండి, పునీతుల వరకే వెళ్ళండి. వాళ్ళు ఒకప్పుడు మనుషులే, వాళ్ళు ఒకప్పుడు పాపాత్ములే, మనలాగా జీవించిన వాళ్ళే. కానీ వారి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని చూస్తుంటే మనం బెమ్మెల్లెత్తిపోతాము. అప్పుడప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి మనకి, మన శరీరంలో ఉన్న వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. వామో ఏంటి ఇంత భయంకరంగా చనిపోయారు. అపోస్తుల యొక్క జీవితాలు చూసామా? ఎంత భయంకరంగా మరణ వేదన పడ్డారు బిడ్డలు, స్త్రీలు కూడా. అగతమ్మ గారి యొక్క మరణాన్ని చూస్తే తట్టుకొని చచ్చిపోతాం మనమైతే. అంత భయంకరమైన మరణం వారు పొందుకుంది. ఎవరి కోసం ఈ మరణం? మనుషుల కోసమా? మనుష్య కుమారుడైన ఆ దేవాతి దేవుని వారు అనుసరించారు. అనుసరించడమే కాదు, ఆచరించారు. అందుకే పునీత అంతోని వారిని కూడా మనం ఏమంటారంటే, ఇదిగో మీరు ఏ విధంగా అయితే ఆ దేవాది దేవుని అనుసరించారో, అదేవిధంగా ఆచరించారు, మేమును అలా అనుసరించి ఆచరించే కృపను మాకు దయచేయండి అయ్యా అని పునీత అంతోని వారి ప్రార్థనలు మనం చేయట్లేమా? చేస్తున్నాము. కాబట్టి మనం అందరం కూడా ధన్యులమే, కథోలిక శ్రీ సభలో ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా,
అదేవిధంగా మరి అన్యుల పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రాటెస్టెంట్స్ సంఘాల ఆ యొక్క వర్గాల పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి అంతే. వారిని మనం దూషించట్లేము, కొట్టట్లేము, తిట్టట్లేము. కన్నతల్లి కథోలిక శ్రీసభ మనకి ఇస్తున్న సత్యోపదేశాలని వారికి వివరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనకిచ్చిన బోధనలు, కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 266లో మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఏమని బోధిస్తుందో చూడండి. కథోలిక విశ్వాసం ఇది ఏంటది? త్రిత్వైకంలో ఒకే దేవుణ్ణి అఖండతలో త్రిత్వాన్ని ఆరాధిస్తాం. వ్యక్తులను కలపకుండా, సత్యాన్ని విభజింపకుండా పూజిస్తాం. ఎందుకంటే తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు మరో వ్యక్తి, పవిత్రాత్మ ఇంకో వ్యక్తి. కానీ తండ్రి, కుమారుని, పవిత్రాత్మలోని దైవాంశ ఒక్కటే. వాళ్ళ తేజస్సు సమానం, వాళ్ళ వైభవం సహా శాశ్వతం అని. దేవుడి మహిమ ఒకటే, దేవుడి రూపం ఒకటే, దేవుడి తత్వం ఒకటే, దేవుడి తేజస్సు ఒకటే, స్వభావం ఒకటే. కానీ పేరుకే మరో వ్యక్తి అని మనము పలుకుతూ ఉన్నాము. కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ 266లో మనకి అందిస్తూ ఉంది మన చరిత్ర, మన శ్రీసభ. అదేవిధంగా 234 ఒకసారి చూడండి. పరమ అంటే సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ 234 ఒకసారి చూస్తే, పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి కేంద్ర బిందువు ఇది. దేవుని సత్యానికి సంబంధించిన మర్మం ఇది. చూడండి, ఇంకా ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేం కావాలి మనకి? ఇది పరమ సత్యము, పరమ రహస్యము. ఇది ఇప్పటికీ కూడా అంతుపట్టని ఆలోచన, నిగూఢమైన రహస్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే అని నిరూపించంటే నిరూపించలేము. లేదంటే వేరే వేరే వ్యక్తులు అంటే మాటలకి మనం చెప్పగలుగుతాము. కానీ పరిశుద్ధమైన గ్రంథానికి మించిన బియాండ్ కదా మన దేవుడు. దేవుడి గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తాడు. కానీ ప్రతి వాక్యంలో కూడా ఉన్న నిగూఢ రహస్యం మనకి ఎలా అర్థం అవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. అంత పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మొత్తము మనకి సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనకి చెప్పాలి అంటే చెప్పలేడు. ఎందుకంటే మనం అంత పరిశుద్ధంగా జీవించట్లేము. అందుకే పవిత్రులైన, పరిశుద్ధులైన పునీతులు కూడా దేవుడికి లోబడ్డారు, కథోలిక శ్రీసభలో జీవించారు. కథోలిక శ్రీసభ తప్ప ఇంకా వేరే వర్గాలు కూడా ఏవి కూడా పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం పొందుకోరు. యేసుప్రభువు యొక్క నామాన్ని జ్ఞానస్నానం పొందుకుంటారు. అదేవిధంగా పునీతుల్ని నమ్మరు, దివ్య జీవుల్ని నమ్మరు. పరలోక రాజ్యంలో మరి వారు మన కోసం ప్రార్థిస్తుంటారంటే నమ్మరు. మరి యేసుప్రభువు వారు పరలోక రాజ్యంలో ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన కర్తవలే అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కదా. ఇదెందుకు నమ్ముతున్నాము? మరి దేవుడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నప్పుడు యేసుప్రభువు వారి లాగానే మనం కూడా పరలోక రాజ్యంలో ఉంటామని అర్థం కదా. ఇదిగో నేను వెళ్తున్నాను, నేను అక్కడ నా తండ్రి యొక్క స్థలంలో చాలా గృహాలు ఉన్నాయి, నేను మీకు ఏర్పరుస్తానని ఎందుకు చెప్పాడు యేసుప్రభువు వారు? ఇది సత్యము. అండ్ అదేవిధంగా మనకి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ 233 ఒకసారి చూడండి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున క్రైస్తవులు బాప్తిస్మా సంస్కారం ఆచరిస్తారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, సర్వశక్తిమంతుడైన తండ్రి, అతని ఒకే ఒక కుమారుడు, పవిత్రాత్మ, వెరసి పరమ పవిత్ర త్రిత్వం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, పితాపుత్ర పవిత్రాత్మ నామమున క్రైస్తవులు జ్ఞానస్నానం తీసుకోవడమే ఒక సంస్కారం. ఆచరించడం, మాట్లాడడం కాదు, ఆచరించాలి. క్రియారూపకంలో దాన్ని చెయ్యాలి. ఇది చేయకపోతే త్రిత్వైక సర్వేశ్వరుడు బాధపడతాడు. ఈ యొక్క పరమ పవిత్రమైన త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ సందర్భముగా మనమందరము కూడా త్రిత్వైక నామమున జ్ఞానస్నానం పొందుకుంటే ఆ దేవాది దేవుడికి మహిమ చేకూర్చిన వారం అవుతాము. 7 సంపూర్ణమైన దివ్య సంస్కరణలో మొట్టమొదటిది జ్ఞానస్నానం, బాప్తిజమం. దీన్ని పొందుకున్నప్పుడైనా మనం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకపోతే మిగిలిన 6 దివ్య సంస్కరణలు మనం ఎలా సంపూర్ణముగా ఆచరిస్తాం? ప్రియమైన బిడ్డ, ఆచరించలేము, అది అసంపూర్ణం అవుతుంది. అదేవిధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ సంపూర్ణమైన సంఘము. వర్గములు చీలిపోయినవి,
అలా కాదు మనం ఉండేది. సంపూర్ణమైన సత్యములో మనం ఉన్నాము. సంపూర్ణమైన యేసు ప్రభువులో మనం ఉన్నాము. సంపూర్ణమైన కథోలిక శ్రీ సభలో దేవుడి సంఘములో మనం ఉన్నాము. ఎంతో అమూల్యమైన సంఘటనలు, కథోలిక శ్రీ సభలో ఉన్న పరమ సత్యాలను, అదేవిధంగా పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుని ఎంత అర్థం చేసుకుందామన్నా అది మానవ అవగాహనకి అతీతమైన శక్తి, అర్థము కాదు అనే సత్యాన్ని కూడా ఆ దేవాది దేవుడు ప్రకటించినందులకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు, నా నిండు వందనాలు తెలియజేస్తూ ఈరోజు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. అమ్మా మా మరియ తల్లి, జూన్ నెల 9వ తారీఖున మదర్ ఆఫ్ చర్చ్ అమ్మ మరియ తల్లి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకి తల్లి అని క్రైస్తవుల మాతగా ప్రకటించున్నాడు ఆ దేవాతి దేవుడు. కాబట్టి అమ్మా నువ్వు మా కోసం ప్రార్థించు, చూస్తున్న నీ బిడ్డలందరి కోసం ప్రార్థించు. క్రైస్తవులందరూ ఒకే క్రీస్తు సంఘంలో, ఒకే క్రీస్తు శరీరంలో ఉండేలాగున మా కోసం ప్రార్థిస్తావని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, సకల పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, హతసాక్షుల వేద సాక్షుల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, మా కావలసిన మనసులైన మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో అడిగి పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, తండ్రి దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతోనూ మీ కుటుంబములతోనూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. నాతోనూ నా కుటుంబంతోనూ ఉండునుగాక. ఆమేన్. God bless you all abundantly in the mighty name of Jesus. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అదేవిధంగా పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వైక సర్వేశ్వరుడి యొక్క మహోత్సవ పండుగ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబ సభ్యులకి తెలియచేస్తున్నాను. దయచేసి తెలియచేయండి నా కుటుంబ తరపు నుంచి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించునుగాక, అనేకులకు ఆశీర్వకరంగా మనల్ని మార్చునుగాక, నిలబెట్టునుగాక, సాక్షులుగా భూ దిగంతముల వరకు మనల్ని దేవుడి మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ abundantly in the mighty name of Jesus. ఆమేన్.